చూసుకుంటే చంద్రబాబు గారు అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వేగిరపడి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన అందరూ తరిమేశాడు. యువతీ యువకులకు ఉద్యోగాలు లేకుండా రోడ్లు పాలయ్యారు. అడిగిన వాళ్ళందరికీ 5,000 రూపాయలు ఉద్యోగం అంటూ ఎర చూపించాడు. మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. ఇప్పుడు యువతీ యువకులు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉన్నాయి సార్. ఈరోజు హైదరాబాద్లో కొన్ని లక్షల ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యం. ఐటీ అనేది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్, చంద్రబాబు నాయుడు నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే భరోసా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే విదేశాల నుంచి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి కబావుడు. ఎందుకంటే ప్రతి దానికి ఆయన కమిషన్లు కావాలి. కమిషన్లు ఏంటో ఏమి చేయడు. కాబట్టి ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టుగా దండుకో, దాచుకో, పంచుకో అన్న టైపు. ఎందుకంటే వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళు కానీ ఏదైనా సరే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్వేచ్ఛ మంత్రులకు ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే కనుక విజనున్న నాయకుడు అని దేశ విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడితే ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారండి. సంవత్సరానికి 4-5 లక్షల మంది ఇంజనీర్లు చదివి బయటకు వస్తున్నారు. వాళ్ళకి ఏ పని లేక తాపీ పనికి వెళ్తున్నారు. ఎందుకంటే అది తాపీ పనికి వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఇంజనీరింగ్ చేసినవాడు కూడా 5,000 రూపాయలు చేసేవాడు. ఈరోజు దాన్ని మొత్తం నిర్మూలించి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలనే కాన్సెప్ట్తో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏదైనా సరే మనకి నెత్తి మీద దైదునట్టుగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక 20 సంవత్సరాలు మన వెనక్కి వెళ్ళేటట్టు చేశాడు. ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు 2024 నుంచి 19 లోపు ప్రతి ఇంటికి కూడా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారని గట్టిగా మేము నమ్ముతామండి. ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కగా 100 రోజులు మనం చేయాల్సిన పనులను చేసి చూపిస్తుంటే ప్రభుత్వం అంటే గిట్టని వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ సూపర్ 6 పథకాలను పక్కన పెట్టేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటూ అబద్ధపు వార్తలు వెలువడిస్తున్నారు. సరే, ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి? ఏమీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచినప్పుడు 6 నెలల పాటు ఏదీ లేదు. 6 నెలల పాటు అసలు పాలన అనేది లేదు. ఎందుకంటే ఇసుక బ్లాక్ చేసాడు, తాపి పనులు పడి ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన ఇసుక ఫ్రీ చేశాడు. ఎందుకంటే మొత్తం తాపి పనులు కానీ పెయింటర్లు కానీ వడ్రింగ్ పనులు అందరూ బాగుండాలంటే ఇసుక ఫ్రీ అవ్వాలని ఇసుక ఫ్రీ చేశాడు. ఎందుకంటే కళ్ళు లేనివాడికి ఏం కనపడుతుందండి? జగన్మోహన్ రెడ్డి కళ్ళు లేవు. కళ్ళు లేవు. ఆయన ఏదో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటాడు, ఏదో మాట్లాడతాడు. ఎవడైనా సరే వరదల్లో వచ్చినప్పుడు అయ్యా బాబు అని చెప్పి మన జోబులో తీసి మనం ఏదైనా మన పక్కిండోడు బాబు మన జోబులో తీస్తాడు. చూసి హేళన చేసి వచ్చే ఒక ఆయన సైకో విధంగా ఉన్నాడు. కాబట్టి పేకి ప్రచారాలు పేసి 100 రోజులు ఏమీ జరగలేదు అన్నాడు. 100 రోజుల్లో ఏమీ జరగలేదు, మేము చేసి చూపిస్తాం. రండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వస్తారో లేకపోతే మీ మంత్రులు వస్తారో లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు వస్తారో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు వస్తారో, రండి మేము దేనికైనా సరే మేము సిద్ధం, మేము చేసింది చూపించండి, మేము సిద్ధం. మీరు ఏం చేశారో చెప్పే శక్తి మీ లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలను ఒక రోడ్డు గుంత పూడ్చడానికి కూడా మీరు చేయలేదు. ఎందుకంటే ఆడికి 10,000 ఇస్తున్నాం, ఈడికి 5,000 ఇస్తున్నాం, ఈడి 3,000 ఇస్తున్నాం అనేసే కానీ ఏమి చేశారు? మీరు పాలన అనేది ఏమీ చేయలేదు. అందుకే ప్రజలు మిమ్మల్ని గట్టిగా బుద్ధి చెప్పారు, నేను పంపించారు. మళ్ళీ నువ్వు జీవితంలో కూడా ముఖ్యమంత్రి అవ్వో, ఇది రాసి పెట్టుకోండి. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడం కోసం ముందుకు వస్తామన్నారు. పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు గారిని చూసి వీళ్ళిద్దరి కలయిక చూసి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మార్పులు చూసి క్యాపిటల్ సిటీ ఏర్పాటైన విధానం చూసి ఆల్రెడీ అమరావతిని క్యాపిటల్ సిటీగా ప్రకటించిన దగ్గర నుండి ఆ 15,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ విదేశీయులు పెట్టుబడులు పెట్టడానికి వేగిరపడి మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి కనీసం ఒక్కడు కూడా రాలే. వచ్చిన వాళ్ళందరూ తరిమేశాడు. అంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందల్లా ఒకటే, 5,000 రూపాయలు ఉద్యోగాలు ఇస్తా, నా చెప్పు చేతలో బ్రతకండి, యువకులందరికీ ఉద్యోగాలు ఇస్తాను, మన దగ్గర మోస్ట్ వాంటెడ్ జాబ్స్ ఉన్నాయి. అవేంటి తెలుసా? వాలంటీర్లు. 5,000 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి బానిసలాగా ఏర్పాటు చేసుకున్నాడు. పాపం ఆ వాలంటీర్లు కూడా మోసం చేసాడు జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, కనీసం ఆలోచన ఉండాలి కదా నీకు. వాలంటీర్ వ్యవస్థనంతా నీ గుప్పెట్లో పెట్టుకొని ఏం చేసేవయ్యా? అధికారంలో రావడం కోసం వాళ్ళతో రాజీనామాలు చేయించేసి మీరందరూ ప్రజల కోసం మీరు కష్టపడండి, ప్రజలు ఓట్లు ఏమి ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో, అవన్నీ మన పథకాలన్నీ ఎన్ని అందినాయో వాటి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఓట్లన్నీ మనకు వేయించేయండి అంటూ వాలంటీర్లందరితో రాజీనామా చేయించి వాళ్ళు పంపించేసావు. మళ్ళీ అధికారంలో కూడా మనమే వస్తాం, మనదే రాజకీయం, మనమే తోపులు తురులము, ఈసారి మనకి ఎలాగైనా సరే మీకు పర్మనెంట్ జాబులు ఇచ్చేస్తా, 10,000 20 రూపాయలు 20,000 చేసేస్తారని చెప్పి ప్రగల్భానాలు పలికి అందరితో రాజీనామాలు చేయించావు. చివరాఖరికి ఏమైంది? ఓడిపోయావు. పాపం ఉన్న వాళ్ళ ఆశను కూడా చంపేశావు. ఇలా యువకులకి వాలంటీర్లు ఎరేసి 5,000 రూపాయలకి కట్టు బానిసలో చేసుకున్నావు.
ఇదే తప్ప నువ్వు యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఏమైనా ఉందా? డిఎస్సీలు అంటావు, అదంటావు, ఇదంటావు. ఆ నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేస్తావో, కనీసం ఆ ఉద్యోగాలు ఎందుకు పెడతానో కూడా అర్థం కావట్లా. డిఎస్సీలు అంటావు, ఓపెన్ చేసావా? ఆ ఓపెన్ చేస్తూ దాని గురించి మాట్లాడే విషయాలతో ఏమి ఉండవు. ఏది చూసుకున్నా సగం 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 పనులే. యువత యువకులు రాష్ట్రానికి భవిష్యత్తులు అంటోళ్ళు వాళ్ళు వీళ్ళుంటేనే మొత్తం రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ప్రతి ముఖ్యమంత్రి ఆలోచించే విధానం అయితే నువ్వు ఆలోచించే విధానం ఏంటి తెలుసా? ఏముందిలే 5,000 రూపాయలు ఇచ్చేసి మన వెనకలు తిప్పుకుంటే సరిపోతుందని చెప్పి మొత్తం నాశనం చేసావు. పోనీ ఎక్కడితేనే నీకు ఆనందం కలిగిందా అంటే కలగదు. ఇంకేం చేసావు నువ్వు? చంద్రబాబు గారు ఏవైతే కంపెనీలు తీసుకొచ్చారో ఆ కంపెనీలను అందరినీ మూయించేసి ఎక్కడి నుంచి తరిమేసావు. మన యువత యువకులంతా పక్క రాష్ట్రాలకు ఉద్యోగాలు పోయారు. నీ పరిపాలన చూసి తట్టుకోలేక అనేక మంది బయటకు పోయారు. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువత యువకులు అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు పెట్టడానికి అనేక మంది వస్తున్నారు, కనీసం ఈ రోజున ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అంటూ యువత యువకులు ఆనందంతో వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారు మాట ఇచ్చిన విధంగా డిఎస్సి మీద సంతకం పెట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో డిఎస్సికి దానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రభుత్వ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్ కొట్టొచ్చు, మాకు మా టాలెంట్ మేము నిరూపించుకొని జాబ్ ఏదో కొడతామని చెప్పి యువత యువకులు ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు. డిఎస్సి మీద సంతకం పెట్టంటే మామూలు విషయమా? లోకేష్ గారు అంటే లక్షల ఉద్యోగులు ఇప్పిస్తానంటూ మాట కూడా ఇచ్చారు. దానికోసం అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీలు ఏది కావాలని అది ప్రతి ఒక్కరూ మేలుకునే విధంగా యువత యువకులకి అండగా మేము ఉంటాం అంటూ కూటమి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న పనులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి దీని మీద కూడా బురద జల్లి రాజకీయాలు చేయడమే. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాత్రం కాస్త ఎందుకు మాట్లాడుతున్నారో, సంస్థలు తీసుకురారు, తీసుకొచ్చిన సంస్థల మీద ట్రోలింగ్లు చేయడం, కనీసం వాళ్ళకి అండగా ఉండరు, ఏమీ చేయరు. కూటమి ప్రభుత్వం ఏదోగా మంచి కంపెనీలు తీసుకొస్తుంది, పెట్టుబడులు పెట్టిస్తున్నారు, అందరికి ఉద్యోగ అవసరాలు కల్పించేలా ముందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎంత చేస్తామంటే బురద జల్లడం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏముందండి? ఎంతసేపు శవరాజకీయాలు చేసుకుంటామేనా? ఎంతసేపు వాళ్ళ మీద పడేయడమేనా? ఎంతసేపు ఒకరిని ముంచేయడం ఇలా చేయడమేనా? అస్సలు కనీసం మినిమం కామన్ సెన్స్ అంతా ఆలోచిస్తే మనం చేయలేకపోయామరా బాబు, ఈ ప్రభుత్వం అయినా చేస్తున్నారా బాబు, మనం ఎడవలేకపోయాం, ఈ రోజైనా కొంతమంది హ్యాపీగా ఉంటున్నారా బాబు అని చెప్పి ఆలోచనలో మార్పులు చేసుకొని మనం కూడా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనలో మార్పులు తెచ్చుకోకుండా చంద్రబాబు అలాంటోడు, పవన్ కళ్యాణ్ ఎలాంటోడు, కూటమి ప్రభుత్వం అలాంటిది, ఇదేనాక పాడిందే పాటనేక. ఇప్పటికైనా కాస్త ఆలోచించి ప్రజలకి అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుకుంటూ కావాల్సిన ప్రతి సదుపాయాలు కల్పించడం కోసం మంచి ప్రయత్నాలు చేయండి రా బాబు. మీకు ఎలాగో చేత కాదు, 11 సీట్లు వచ్చినాయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా నాశనం చేసుకున్నారు. ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటారు. మీరు మంచి చేసింది ఏమీ లేదు కదా. ఎంతసేపు పథకాలు ఇచ్చేస్తున్నాం, నీకో 15,000, నీకో 10,000, నీకో 10,000 అంటూ పథకాలు ఇచ్చేస్తామని చెప్పి భ్రమలోనే ఉన్నావు తప్ప, అరే మన ప్రజలకు ఏం చేసాము, మళ్ళీ తిరిగి మనకు ఓట్లు వేస్తారని చెప్పి ఓ డైలాగ్ వేసావు. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటూ డైలాగులు వేసావు. మంచి జరగలేదు కాబట్టి ఓటేయలేదయ్యా నీకు. మళ్ళీ ఏమంటే ఈవీఎంలు ట్యాంపరింగ్లు. ఓరా బాబు, అసలు మరి అధికారంలో ఉన్నది మీరా మేమా? అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి మీరా లేదా కూటమి ప్రభుత్వం? అధికారంలో ఉన్నది నువ్వే. ట్యాంపరింగ్ అయితే గీతే ట్యాంపరింగ్ చేయాల్సింది నువ్వే కదా. కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఏమాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు. అయితే అప్పుడు నువ్వు గెలిచినప్పుడు అవే ఈవీఎం మిషన్లు కదా. నువ్వు గెలిస్తేనేమో ప్రజల ఓట్లు, ప్రజల ఆశీర్వాదాలా? అదే కూటమి ప్రభుత్వం చేస్తే కనుక ట్యాంపరింగ్లు, మాఫింగ్లా. ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి ఆలోచించే విధానం కూడా నీకు లేకపోతే ఎలాగయ్యా? అంతమంది సలహాదారులు పెట్టుకుంటావు, 16, 20 మంది, 50 మంది సలహాదారులు నీకు. కనీసం ఏదైనా రిపోర్ట్ చదవరా బాబు, ఏదైనా ప్రెస్ మీట్లు ఏదైనా మాట్లాడాలనుకుంటే 1కి 10 సార్లు చూస్తావు, స్క్రిప్ట్ ఉన్నదన్నట్టు చదువుతావు, దాంట్లో తప్పులున్నా అదే చేస్తావు, మళ్ళీ ట్రోలింగ్లు అవుతావు. ఎందుకు వచ్చింది ఎన్ని మాటలు? మనకు అవసరమా?